విటమిన్ సి శరీరానికి, చర్మానికి చాలా అవసరం. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాదు, విటమిన్ సి మీ రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. విటమిన్ సి లోపం వల్ల ఎముకలు, కీళ్లలో నొప్పి, అలసట, నిరాశ వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని తీర్చడానికి చాలా మంది నారింజ లేదా నిమ్మకాయలను తీసుకుంటారు. కానీ గులాబీ జామలో అత్యధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుందని మీకు తెలుసా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పురుషులకు రోజుకు 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం, మహిళలకు 75 మిల్లీగ్రాములు అవసరం. కేవలం 100 మిల్లీగ్రాముల గులాబీ జామ పండులో 222 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అయితే నారింజలో 70 మిల్లీగ్రాములు ఉంటుంది. నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి కలిగి ఉన్న అనేక ఇతర సహజ వనరులు ఉన్నాయి. గులాబీ జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో ఫోలేట్, విటమిన్ ఏ, లైకోసిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ ఏ, బీటా కెరోటిన్, లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. బి కాంప్లెక్స్ సమ్మేళనం అయిన ఫోలేట్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జామకాయలో లభించే పోషకాలు తీవ్రమైన వ్యాధుల నుండి, ముఖ్యంగా కడుపు సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. నారింజ పండ్లను విటమిన్ సితో సహా అనేక పోషకాలకు మంచి వనరుగా పరిగణిస్తారు. అయితే అనేక ఇతర పండ్లు, కూరగాయలలో నారింజ పండ్ల కంటే సమానంగా లేదా ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సితో పాటు నారింజ పండ్లలో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి1 వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. నారింజ పండ్లు ఫైబర్కు కూడా మంచి మూలం. వైద్యులు తరచుగా నారింజ రసం కాకుండా మొత్తం పండ్లను తినమని సిఫార్సు చేస్తారు. ఇందులో బీటా క్రిస్టో శాంటోనిన్ ఉంటుంది. ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం లేదా రాత్రి ఎప్పుడు నారింజ రసం లేదా పండ్లను తినకండి. మీరు ఈ పండ్లను మధ్యాహ్నం తినవచ్చు. నారింజ ఒక పుల్లని పండు. ఇది విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇక జామ పండు తినడానికి ఉత్తమ సమయం మీరు అల్పాహారం తర్వాత 2 గంటలు, భోజనానికి 1 నుండి 2 గంటల ముందు జామ పండు తినవచ్చు. అలాగే సాయంత్రం వేళల్లో దీన్ని ఎప్పుడూ తినకూడదు.